देहि सौभाग्यं आरोग्यं देहि मे परमं सुखं रूपं देहि जयं देहि यशो देहि विशो देहि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते माङ्गल्याधिष्ठाने सर्वमङ्गलादेवी नमः। ॐ माङ्गल्यं तत्पुराणेन
మామ భగవానికి జై. గోపాలకృష్ణ భగవానికి జై. ఎప్పుడైతే కళ్యాణం జరిగిందో అద్భుతంగా ఈ తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు వధువులిద్దరు కూడా. తలంబ్రాలు పోసుకునేటువంటి దాన్ని మనం తలంబ్రాలు తలంబ్రాలు అని పోస్తూ ఉన్నాం. కానీ అక్కడ తలంబ్రాలు తల నుంచి జరజరా
మీరిద్దరు కలిసి మీరిద్దరు ఆహా మీరిద్దరు రవాణా మీరిద్దరు ఆవిడను విడిచి ఈయన ఎన్నడూ ఉండరాదు. ఆవిడ ఎలా ప్రవర్తిస్తే నువ్వు అలా ప్రవర్తించాలి, ఆయన ఎలా ప్రవర్తిస్తే నువ్వు అలా ప్రవర్తించాలి. ఇక రెండవసారి తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. రెండవసారి పోసుకునేటప్పుడు మీరు అందరూ రండి. పశవః మే కామః సమృద్ధ్యతాం. ఓ పిల్ల, మీ నాన్న నిన్ను నాకు కన్యాదానం చేసేటట్టు చేశాను. మీ అమ్మ నాకు మధుకరలో పెట్టింది. అందుకని మన ఇద్దరం కలిసి మంచి సత్సంతానాన్ని పొందాలి. మంచి సంతానం పొందడానికి నీ సహకారం నాకు కావాలి అని అడిగాడు. అప్పటి వరకు ఏ మగవాడు అలాంటి ప్రశ్న అడగలేదు కాబట్టి ఎలా చెప్తుందా తల్లి? అందుకనే తల వంచి పూర్తి అంగీకారాన్ని తెలుపుతూ తల మంత్రముతో పోస్తాడు. మొదటి దించడం అన్నటువంటిది ఎందుకు వచ్చింది సామెత? ఇప్పుడు తెర దించాలి. తెర దించుతూ వాళ్ళ ఎదురు చూపులను అద్భుతంగా వాళ్ళ చూపులు కలిసేట్టుగా అక్కడ భావన చేస్తూ ఉన్నారు. ఓ అభ్రాగ్రీం వరవతిగ్రీం బృహస్పతే ఇంద్రాపతిగ్రీం లక్ష్మీకారస్య సుహా అతో
కృష్ణులను చూస్తే ఆ చూడని దోషం పోతుంది. అందరూ చక్కగా చూడండి కృష్ణుడిని రుక్మిణిని. అమ్మా ఇలా చూస్తున్నారంటే మీరు చూడలేదని అర్థం. అక్షరం చేతిలో చేసుకోండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారావనం బలం తదైవ విద్యావనం దైవ బలం తదైవ లక్ష్మీపదే దేయంతే పుష్పరామి సావధాన సుమోదే సావధాన శుభదే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన విఘ్నేశ్వరో విఘ్నవిదూరకారి నిర్విఘ్నకారి సుఖదంత సిద్ధిం విఘ్నేశ్వరో నామ సుదేశు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుమోదే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంబరాసురకోమలాని శ్రీ విష్ణు పత్ని భువనేన మాతా వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుమోదే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన శివస్య పత్ని గిరిరాజపుత్రి సువర్ణ దివ్యాం వరరత్నభూషా కళ్యాణగౌరీ శుభమంగళాని వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుమోదే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన వసంతలక్ష్మీ వరరాజ్యలక్ష్మీ శ్రీరాబ్దిపుత్రి కమలాయతాక్షి శ్రీ విష్ణుపత్ని భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుమోదే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన పాంచాలపుత్రి మణిరత్నధాత్రి దివ్యాంగనా ద్రౌపది నామధేయా పుణ్యవతి పాండవ ధర్మపత్ని వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుమోదే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన సర్వేషు కామేషు అభిలాషసిద్ధి వాగీశ్వరీ సత్యవతీ చిరుక్తా విధా సరస్వతీ నామ విధాతృపత్ని వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుమోదే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన పతివ్రతా లక్షణ లక్షితాంగి సన్మార్గవర్తి సుఖ సౌఖ్యదాయి అరుంధతీ నామ వసిష్ఠపత్ని వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుమోదే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన మరి అమ్మ ఉన్నటువంటి ఋత్విజులు చక్కగా కంకణధారణ చేశారు. ఇప్పుడు రుక్మిణీదేవి ఇంకా వేదిక మీద లేదు. రుక్మిణీదేవి ఎక్కడ ఉన్నది? మృగస్య స్వరక్షయాత విషభ్యో దిశామ్యహం ఆరాతే అగ్నిరస్వారాన్ పరశురసుతే ఇవాతే త్వాభివర్షతు స్వస్తితే వనస్పతే స్వస్తితే వనస్పతే నమః పుత్సతే రుద్రాయ నమో రుద్రాయ శపుత్సతే గోష్ఠపసి నమస్తే అస్తు మహామాహి వంశే సిగ సిగ శివస్రో నమస్తే అస్తు మహామాహి వంశే గానే పశుపతే సమకాయ సిబ్రహ్మపుత్ర ఇవ సమనే చతుంసచే స్వస్తి రక్షకునే అస్తు ప్రతిరస్తు పరాభవ అనుభవమతి శాంతునామి సుమంగళ సూత్రవఢనం పఠిత్వా తతో వివాహాకాలం పాదం ప్రక్షాళ్య స్వామివారు వచ్చి
కూర్చున్నారు. ఇప్పుడు सर्वेषां भक्तजनानां अखण्डकालिकारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकामोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं भक्तिज्ञानवैराग्ययोगप्राप्त्यर्थं चराचरप्राणरोगीणां क्षेमसिद्ध्यर्थं चित्तितमनोरथफलाप्त्यर्थं मम द्वारा करिष्यमाण श्रीमद् नैमिषारण्य क्षेत्र यात्रा संपूर्णत्व सिद्ध्यर्थं नैमिषधामे मम द्वारा श्रवण भागवत सप्ताहदीक्षया श्रवण पठन संपूर्णत्व सिद्ध्यर्थं लोककल्याणार्थं भगवत कल्याण परंपरा अभिवृद्ध्यर्थं शांति कल्याणं राधा रुक्मिणी समेत सद्गुरु गोपालकृष्ण स्वामिनः शांति कल्याण महोत्सवम् अहम् आचार्यमुखेन कारयिष्ये। వివాహం అంటే అర్థం ఏమిటి అంటే ఈ తల్లి చిన్నప్పటి నుంచి అనేకములైనటువంటి అలవాట్లతో తన ఇష్టాలతో పెరిగింది. ఇప్పుడు ఇటు అబ్బాయి దగ్గరికి వచ్చిన తర్వాత అబ్బాయి ఇష్టాలను కూడా తన ఇష్టాలుగా మార్చుకొని హాయిగా ఆయనతో ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపిపోతుంది. మరి ఈ ఆనందమయమైనటువంటి జీవితానికి సాక్షి ఎవరు అంటే అగ్నిహోత్రుడే సాక్షి. అందుకని అగ్ని చుట్టూ 7 అడుగులు తిరుగుతూ ఆ అగ్నిహోత్రుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవడమే ఉపయమము అని పిలుస్తారు. అలాంటి దివ్యమైనటువంటి క్రతువును మనం ఇక్కడ కృష్ణ రుక్మిణీల కళ్యాణంగా మనమందరం కూడా చూడబోతూ ఉన్నాం. పరమాత్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తూ ఇప్పుడు కళ్యాణాన్ని విఘ్నేశ్వర పూజతో ప్రారంభం చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా అద్భుతంగా ఆ స్వామికి నమస్కారం
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవనారాయణం సూత్రభాష్యముతో వందే భగవంతం పునః పునః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాంతం వాసుదే మనోహరం మహాశాస్త్రం వేద విద్యా ప్రదాయకం నిస్వార్థం నిరహంకార మనోహరం భజే యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూమిః ధ్రువాణి నిర్మతర్ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనోజవం మారుతతుల్యతే జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధం శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామవరాననే వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ కృష్ణరూపాయ వ్యాసరూపాయ కృష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అస్మద్గురుభ్యో నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం కఠినం విధినం మమతలు చూపమ్మ కలనలు తీర్చమ్మ మమతలు చూపమ్మ కలనలు తీర్చమ్మ అమ్మా జగదీశ్వరి దుర్గా పరమేశ్వరి అమ్మా జగదీశ్వరి దుర్గా పరమేశ్వరి
भैया రాజనా వెడల్పు వెడల్పు అండి వెడల్పు అండి పులుసు తీసారా केबल का लगे అది ఇటానే కేబుల్ 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 వైర్ 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 వైరే
దానం చేస్తే ఏమొస్తుంది? దానం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం ఎంత ఉంటుందండి అంటే ఎవరైనా కొలవగలరా? అది ఇంతుందా ఇంతుందా ఇంతుందా, తెల్లగా ఉందా నల్లగా ఉందా పొట్టిగా ఉందా పొడవుగా ఉందా? పుణ్యాన్ని అసలు మనిషి రూపంలో ఉంటుందా అంటే మన మనస్సుతో భావన పొందవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కన్యాదానమును చేస్తామో శాస్త్రము నీకు ఎంత పుణ్యం వచ్చిందో కొలిచి మరి చూపించింది. ఏకైక దిలాపకర్షణక్రమేణ సర్వరాశ్రమకర్షిత సంవిధకాలే సూర్యమండల పర్యంతం. అంటే కన్యాదానం చేస్తే ఎంత ఫలితమగా ఒక్కొక్క నువ్వుల గింజలను ఇలా ఒకదాని మీద ఒకటి పేర్చి సూర్య మండలానికి వెళ్ళడానికి ఎన్నైతే నువ్వుల గింజలు కావాలో అవన్నీ ఒక దగ్గర కుప్పబోస్తే ఆ నువ్వులన్నీ ఎక్కవుతాయో అంత పుణ్యము కన్యాదానం వల్ల వస్తుంది. అసలు ఇలా ఒకదాని మీద ఒకటి పేర్చడం పెట్టాలి. అవన్నీ కుప్పబోస్తే ఎంత అవుతుందో అంత పుణ్యము కన్యాదానం వల్లనే. అంతేకాదు సుమా, యవైశ్చంద్రమండల పర్యంతం వడ్ల గింజలను ఒకదాని మీద ఒకటి పేర్చి చంద్రమండలానికి వెళ్ళడానికి ఎన్నైతే వడ్ల గింజలు కావాలో అవన్నీ కుప్పపోస్తే ఎంత అవుతాయో అంత పుణ్యము కన్యాదానం వల్ల వస్తుంది. అంతేకాదండి, మాశయ ధ్రువమండల పర్యంతం మినుముల గింజలను కూడా తీసుకొని ఒకదాని మీద ఒకటి నిచ్చెనలాగా పెట్టి ధ్రువ మండలానికి ధ్రువ నక్షత్రం వరకు వాటిని పేరిస్తే ఎన్ని మినుముల గింజలు అవుతాయో అంత పుణ్యము కన్యాదానం వల్ల. స్వస్తి నఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో కనిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఆచమన చేయండి. ఓం ఆచమనాయ ఆచమన. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. హస్తం వృక్షాయ ధర్మపత్ని సమేతః. ఆచమన చేయండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం పావనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షణాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వెంకటాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. సంసారసాగరం భుజగేంద్రః సర్వావసంతం హృదయారవిందే భవం భవామి సహితం నమామి. భవం భవామి సహితం నమామి. ఓం కుమార కృష్ణ భగవాన్ కీ జయ. ఆత్మకర్పూర మహామంగళమీరాజనే పుణ్యశయామి శుద్ధాచమనీయం సమర్పయామి రక్షాక్షరామి నమస్కరోమి. ఓం మంత్ర పుష్పం. చాలా మందికి నాకు ముగ్గురు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు అని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే శరీరం విడిచిన తర్వాత నాకు గోపాలకృష్ణ స్వామినే నమః. మాతృదేవో భవ. మీ తల్లిదండ్రులకు అందరూ నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. ఆచార్యదేవో భవ. సర్వేభ్యో విద్వన్నేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ప్రాణాయామే యోగః. ప్రాణాయామ చేయండి. ఓం యో దేవ సప్తాస్మాకం దేవధర్మా విమోచన బ్రహ్మభూర్భువస్వరో సింధు సరస్వతీ చ యమునా గోదావరి నర్మదా కావేరీ జరయూ మహేంద్ర తనయా
कुर्यात् सदा मङ्गलम् कल्याणं कमनीयकोमलकलैराग्राक्षतारूपणं कन्यादानपुनस्वरं कविकविं विप्राशिषानुग्रहम् आहोत्कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितं सीताराघवयोर्विवाहसमये देयादिनं मङ्गलं कस्तूरी तिलकं ललाटफलके మామగారు మరొకసారి అమ్మో అది మొదలు చిక్కించిన వాళ్ళు మరొకసారి నీళ్ళు తాగు అని మళ్ళీ నీళ్లు తాగిస్తున్నారు. అమృత విధాన ఇప్పుడు పరమాత్మ యజ్ఞోపవీతాన్ని ధరిస్తూ ఉంటాడు. చక్కగా యజ్ఞోపవీతం పరమ మంగళప్రదమైనటువంటి అని మనం చెప్పుకున్నాం. అలాంటి మంగళప్రదమైనటువంటి యజ్ఞోపవీతాన్ని అద్భుతంగా అభిమంత్రించి సూర్య భగవానుడికి చూపించి స్వామి ధరించబోతూ ఉన్నాడు. మీరందరూ నమస్కారం చేయండి. ఓం గురుద్రం జాగ్రత్త సందేహం మహత్యే నమః సూర్యం ఆదిత్యం దర్శయిత్వా ఓం యజ్ఞోపవీతం నమస్కారం చేయండి. ఓం ఉద్దీప్యస్వరామేదో వక్రనిర్దిమా అశోకస్తవక్రమావహజీవనం చ దిశో దిశా భోగోదీప నమస్తుభ్యం ఆత్మజ్యోతిప్రకాశకః యావత్ పూజాం కరిష్యామి లోకత్వం సుస్థిరో భవ దీపదేవే నమః మంగళమూర్తయే నమః దీపేన అలంకృత్య భాగ్యభద్రకి సర్వభాగ్యాన్ని అలంకరణ చేయండి. బొట్టు పెట్టేసి కృష్ణపాదకు శిరస్సును నమస్కరిస్తూ నిన్నటి వరకు మనమందరం కూడా శ్రీమద్ భాగవత సప్తాహ దీక్షగా కృష్ణ లీలామృతాన్ని మనమందరం కూడా విన్నాం. ఇవాళ పరమాత్మ అనుగ్రహం కొరకు ఆ పరమాత్మ ఏ విధంగానైతే రుక్మిణీదేవిని అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నాడు, మనం కూడా ఇవాళ ఆ పరమాత్మ యొక్క కళ్యాణాన్ని కనులారా కాంచి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడం కొరకు శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ కళ్యాణం చూసినంత మాత్రము చేతనే సమస్తములైనటువంటి ఈప్సితం ఏ ఏ కోరికతో మనం ఇక్కడ సప్తాహంలో కూర్చున్నామో ఆ కోరికలన్నీ పరమాత్మ చిటిక వేసినంత పనిలో తీర్చేస్తాడన్న భావనతో మనం ఈ కళ్యాణాన్ని ప్రారంభం చేద్దాం. కళ్యాణం అంటే మంగళప్రదమైనది అని అర్థం. కళ్యాణం అంటేనే శుభములను కూర్చేటువంటిది అని అర్థం. సాధారణంగా మా ఇంట్లో కళ్యాణం ఉందండి, మా ఇంట్లో పెళ్లి ఉందండి అని అంటారు. కానీ ఈ కళ్యాణం అన్నమాట, పెళ్లి అన్నటువంటి మాట ఇది లోక సహజంగా మన వాడుకలో ఉన్నటువంటి మాట. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కర్మను
5 పేర్లతో శాస్త్రం పిలిచింది. మొదటిది వివాహం, రెండవది పరిణయము, మూడవది పాణిగ్రహణము, నాలుగవది ఉద్వాహము, ఐదవది ఉపయమము. మొదటి 3 మనం వినే ఉన్నాం, కానీ ఆఖరు 2 ఉద్వాహము ఉపయమము అన్న ఈ 2 యుక్తమైనవి. అంటే వాడుకలో లేక వాటి పెళ్లిని ఉద్వాహం అంటారని కూడా మనకు తెలియదు, పెళ్లిని ఉపయమము అని అంటారని కూడా మనకు తెలియదు. ఎందుకంటే అది వాడుకలో లేదు. ఎవరైనా పత్రికమైన ఉద్వాహ ఆహ్వాన పత్రిక, ఉపయమ ఆహ్వాన పత్రిక అని కొట్టి మీరు చూడడానికి వచ్చారనుకోండి, ఇక్కడ ఏముందని అడుగుతారు. ఎందుకంటే ఉద్వాహము ఉపయమము అంటే వాళ్ళకి అర్థం కాదు. మరి ఈ 5 పేర్లకు విశేషమైనటువంటి అర్థాన్ని చెప్పింది శాస్త్రం. వివాహం, వి అంటే విశేషమైన. సంస్కృతంలో ఒక్కొక్క అక్షరానికి చాలా విశేషమైన అర్థాలు ఉంటాయి. అలా వి అంటే విశేషమైన అని అర్థం. వాహము అంటే పొందడము. ఇక్కడ వధువరుడి ఇద్దరి జీవితంలో, వధువు జీవితంలో వరుడు విశేషమైన వాడు, వరుడి జీవితంలో వధువు విశేషమైనది. అందుకని దీనికి వివాహము అని పేరు. రెండవది పరిణయం. నయనము అంటే కళ. ఎప్పుడైతే సుముహూర్తం జరుగుతుందో ఆ సుముహూర్త సమయంలో మనమందరం అనుకుంటాం జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తము అని. జీలకర్ర బెల్లం పెట్టడం ఎంతైతే సుముహూర్తమో, మధ్యలో పట్టిన అడ్డుతోర తెరగా తొలగిపోయినప్పుడు వధూవరులిద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం అసలైన సుముహూర్తము. దాన్నే పరిణయము అంటారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకునేటువంటి ముహూర్తం. మూడవది పాణిగ్రహణం. ఒక అమ్మాయి యొక్క అరచేతిని అబ్బాయి అరచేతిలో బాగా రాపాడించి పట్టుకుంటే, అంటే దాని కూడా దూరమంత ఆప్యాయంగా దగ్గరగా పట్టుకుంటే దాన్ని పాణిగ్రహణము అంటారు. పాణి అంటే అరచేతి, గ్రహణము అంటే గ్రహించడం, పట్టుకోవడం. ఇక 4వ పేరు ఉద్వాహము. ఈ ఉద్వాహం అన్న మాటకు శాస్త్రం చిత్రమైన అర్థాన్ని ఇచ్చింది. ఒక ఆడపిల్ల 18-20 సంవత్సరాలు అమ్మవాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి ఆచారాలు, అమ్మవారి ఇంటి ఆచారాలకు అలవాటు పడేటువంటి ఆ చిన్నారి తల్లి ఎప్పుడైతే పెళ్ళైపోతుందో, పెళ్ళై నెలయ్యా కాదు అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు ఏమే ఈ పని చేసుకుంటే మా అత్తగారింట్లో ఈ ఆచారం లేదమ్మా అని తల్లిగారింట్లో అప్పటి వరకు ఆచరించిన ఆచారాలు అవి నావి కాదని, మా అమ్మగారింటి ఆచారాలే నా ఆచారాలని ఒకేసారి స్విచ్ అటు నుంచి ఇటు తిరుగుతుంటే, అంటే చిన్ననాటి నుండి కలిగినటువంటి వ్యవహార ఆచారాలను తల్లిగారింట్లోనే వదిలిపెట్టి కొత్తమైనటువంటి ఆచారాలు అసలు అప్పటి వరకు తనకు సంబంధం లేని వంశంలో అవన్నీ నా ఆచారాలని తన ఆచారాలుగా భావించడమే ఉపయమము అని. అలాగే ఈ ఒక 6 గంటలైనా సరే ఆ కళ్యాణం జరుగుతున్నటువంటి సమయంలో అయ్యా మా జీవితంలో కూడా కళ్యాణం ఇవ్వండి, మా పిల్లలకు చక్కగా పెళ్లి కావాలి, మా వ్యాపారం బాగా జరగాలి, మా ఆరోగ్యాలన్నీ మంచిగా ఉండాలి, మా చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగా ఉండాలి. అదే ధ్యాస, అదే ధ్యాస, అదే ధ్యాస అందరం కూడా. మరి గురువు గారు బ్రహ్మశ్రీ పరతుల మేఘనాశర్మ గారు అందరికీ కూడా కన్నులకు కట్టినట్టుగా అక్కడ ప్రవచనం చేస్తూ ఉంటే మన ముందే కృష్ణ పరమాత్మ ఆటలాడుతూ ఉన్నాడా, రాక్షసులు చెప్తా ఉన్నాడా అన్నట్టుగా కనుగొని చేసినటువంటి గురుగారికి కోన దయానంద గారు వేదిక ముందుకు వచ్చి పూలమాలతో అలంకృతం చేయాల్సింది. దేశ దేశ బ్రాహ్మణ సంసిద్ధాః పుత్రాః
శుభం మంగళం కౌశలేశ్వరాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి కూర్చోవాలి దయచేసి. ఇప్పటిదాకా కూర్చున్నారు మీ జాగ్రత్త కూర్చోవాలి దయచేసి. ఇక్కడ కార్యక్రమం ఉంది. ధర్మస్యోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సంభావస్తు భవాన్ సంకర్షణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు సనాతన ధర్మకి సనాతన ధర్మకి సనాతన ధర్మకి రాజకీయానికి అమ్మ కూర్చోవాలి. దయచేసి బుద్ధిహీనం బుద్ధిహీనం జనార్దన పూజితం మయా దేవ పూర్ణం తదస్తు మే మయా కృతేన శ్రీమద్భాగవత ప్రవచన శ్రవణ సంపూర్ణత్వ సిద్ధ్యర్థం నైమిషారణ్యక్షేత్ర కాశీ ప్రయాగ అయోధ్య మహాపుణ్యక్షేత్ర సందర్శన సంపూర్ణత్వ సిద్ధ్యర్థం గోపాలకృష్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఆచరిత శాంతి కళ్యాణం భగవాన్ సర్వాత్మక గోపాలకృష్ణ చరణ అరవింద అర్పణం అస్తు. పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాహిమా. నేను కూడా తిరుగుతూ ఒకటిగా నేను కూడా ఒకటి తిరిగి అదే మరి అయిపోయింది తిరిగేసి. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. నైమిషారణ్య క్షేత్రములో గత 7 రోజులుగా ఇందూరు భక్త బృందము చేత నిర్వహించబడ్డటువంటి శ్రీమద్ భాగవత సప్తాహం నేటితో కృష్ణరుక్మిణీ కళ్యాణంతో వైభవంగా సంపన్నమైంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి అద్భుతంగా భక్తజనులందరూ భక్తి ప్రపత్తుల చేత ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. కృష్ణరుక్మిణీ కళ్యాణము లోక కళ్యాణము కొరకని విశ్వ కళ్యాణము జరగాలని అందరూ పరమాత్మ చరణాలను నమస్కరించారు. అందరికీ ఆయురారోగ్య సంపదలు కలిగి భాగవత శ్రవణం చేసినటువంటి ఫలితము సంపూర్ణంగా కలిగి నైమిషారణ్యము అయోధ్య కాశీ ప్రయాగ లాంటి తీర్థక్షేత్రాల దర్శనము సంపూర్ణ సఫలత్వం పొందాలని పరమాత్మ చరణాలను కోరుతూ కృష్ణం వందే జగద్గురుం గోపాలకృష్ణ భగవానికి జై. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.